అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఒకటే నామినేషన్ రావడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డిని సభాపతిగా రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. సీఎం కేసీఆర్ వినతికి అన్ని పార్టీలు అంగీకరించడంతో పోటీ లేకుండానే పోచారం ఎన్నికయ్యారు. స్పీకర్ నామినేషన్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు విపక్ష సభ్యులు హాజరయ్యారు. పోచారంకు అభినందనలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రెండో స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక కానున్నారు. స్పీకర్ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయటంతో ఎన్నిక లాంఛనమే కానుంది. స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. మొత్తం 6 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్ భట్టితో పాటు అహ్మద్ బలాలా, రేఖా నాయక్, అబ్రహం, తలసాని శ్రీనివాస్ యాదవ్ పోచారం అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికను రేపు అధికారికంగా ప్రకటిస్తారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కోసం సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నం సఫలం కావటంతో ఒక్కటే నామినేషన్ దాఖలైంది. కేసీఆర్ మాట్లాడటంతో నిన్ననే ఎంఐఎం, బీజేపీలు ఏకగ్రీవానికి మద్దతు తెలపగా స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని కాంగ్రెస్ ఇవాళ ప్రకటించింది. స్పీకర్ గా ఎన్నికవుతున్న పోచారంకు ముఖ్యమంత్రితో పాటు అన్ని పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు. బాన్స్వాడ మండలంలోని పోచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి 1976లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో పోచారం బాన్స్వాడలో 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో తొలిసారి టీడీపీ నుంచి గెలిచారు. 1998లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి భూగర్భ గనులు, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం పంచాయతీరాజ్ శాఖను నిర్వహించారు. 2011లో టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 49,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాన్స్వాడ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి అత్యున్నత స్పీకర్ పదవిని చేపట్టబోతున్నారు. రేపు ఉదయం సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటారు. ఆయన్ను సభా నాయకుడు సీఎం కేసీఆర్, విపక్ష పార్టీల నేతలు చైర్ వద్దకు తీసుకుని వెళ్తారు. తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు. శనివారం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆదివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది.